జరిగిన గొడవపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ క్లారిటీ ఇచ్చారు. తాను చెప్పు వేయలేదని కింద పడ్డ పేపర్ తీసుకుని చూపించారని చెప్పారు. హరీష్ రావు ముందుగా స్పీకర్ మీదకు వెళ్లారన్నారు. వివేక్ బుక్ విసిరేశారని, కౌశిక్ రెడ్డి పేపర్లు చించివేసి చప్పట్లు కొట్టుకుంటూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వచ్చారని శంకరయ్య తెలిపారు. కౌశిక్ రెడ్డి మినిస్టర్ వద్దకు వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారన్నారు. కౌశిక్ రెడ్డిని ఆపడానికే పేపర్ విసిరానని శంకరయ్య వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన గొడవపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ క్లారిటీ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరి చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, మార్నింగ్ 10 o'clock సభ స్టార్ట్ కావడంతో పెద్ద ఎత్తున గలాట జరిగింది. అటు టీఆర్ఎస్ పార్టీ మధ్య, అదేవిధంగా కాంగ్రెస్ అధికార పార్టీ మధ్య పెద్ద ఎత్తున రచ్చరచ్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతుంది. నిన్న సాయంత్రం కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అన్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని తర్వాత ఆయనకు నిన్న ఏసీబీ నోటీసు కావచ్చు, లేదంటే కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరగాలి. ఫార్ములా ఈవీఎస్ సంబంధించినటువంటి కార్ల ఇష్యూలో ఖచ్చితంగా దీని మీద ఈ రోజు సభలు చర్చ జరగాలని కూడా నిన్న కేటీఆర్ కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా పట్టుబట్టాలని కూడా సభ సంబంధించినటువంటి దాంట్లో బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా పొడియంని చుట్టుముట్టినటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. దాని తర్వాత పెద్ద ఎత్తున గలాట జరిగింది. కొత్త కౌశిక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పేపర్లు చెప్పి విసిరేసే ప్రయత్నం చేయడం. దాని తర్వాత వాళ్ళు కాంగ్రెస్ సభ్యులు కూడా అర్చించి పెద్ద ఎత్తున రివర్స్ గా మళ్ళీ పేపర్లు విసిరేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయం మీద మనకు వీర్నపల్లి శంకరయ్య చిట్చాట్ నిర్వహించారు. ఇంకా ప్రధానంగా నేను ఎక్కడ నా మీద నేను చెప్పు విసిరేసినట్టుగా కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని ప్లాట్ఫామ్ ద్వారా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వైరల్ అవుతున్నాయి. ఇది ముమ్మాటికి తప్పు. నేను ఎక్కడ కూడా చెప్పు అనేది విసిరేయలేదు, పేపర్ మాత్రమే చూపించాను తప్ప కింద వంగి పేపర్ తీసే సమయంలో అది కిందికి వంగినప్పుడు చెప్పు తీసినట్టు కొంతమంది భావించారు. కానీ ఎక్కడ కూడా లేదు, రిజల్ట్ చూసుకోవచ్చు అని కూడా ఆయన క్లియర్ కట్ గా చెప్తారు. వాస్తవానికి ఫస్ట్ హరీష్ రావే స్పీకర్ ముందుకు తీసుకెళ్లారు. వివేక్ కుత్తులాపూర్ ఎమ్మెల్యే వివేక్ బుక్ విసిరేశాడు. అది నేరుగా స్పీకర్ ఫేస్ కు తగిలింది అనే విషయాన్ని కూడా వీర్నపల్లి శంకర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేపర్లు చింపేసి చప్పట్లు కొట్టుకుంటూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వచ్చారంటూ కూడా వీర్నపల్లి శంకర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా కౌశిక్ రెడ్డి మినిస్టర్ వద్దకు వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలోనే మేము కాంగ్రెస్ సభ్యులంతా కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేశాము. వాళ్ళు మాట్లాడుతుంటే మేము కూడా విషయమే తప్ప ఎక్కడ కూడా ఎవరి మీద చెప్పులు విసిరేషన్ కానీ బాటిల్ విసిరేసాం అనేటువంటి ప్రాపగండతో ముమ్మాటికి తప్పు అనేటువంటి విషయం కూడా చెప్పారు. వివేకే నేరుగా బుక్ విసిరేయడంతో ఏదైతే సభకు సంబంధించిన బుక్ ఉందో అది పూర్తిగా డైరెక్ట్ విసిరేయడంతో అది బరువు ఉన్నటువంటి బుక్ పోయి స్పీకర్ ఫేస్ మీద జరిగింది. దాంతో ఆయన కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూశామన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఇప్పుడు 2 సార్లు వాయిదా పడినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఎందుకంటే అంత రాశిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించాల్సింది కాదంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కౌశిక్ రెడ్డి కొంచెం అతిగా చేస్తున్నాడంటూ కూడా శంకరయ్య చెప్పారు. కౌశిక్ రెడ్డి రోజు వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతో ఏదో రకమైనటువంటి గలాట సృష్టిస్తున్నాడు. ఈ శీతాకాల సమావేశంలో గడిచిన వారం రోజులుగా ఏదో రోజు ఇష్యూ తీసుకొస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఎక్కడ సభకు కానీ లేదంటే అధికార పార్టీకి సూచనలు ఇచ్చడంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందిందని కూడా శంకరయ్య చెప్పడం జరిగింది. ఏజెన్సీ కూడా నేను చెప్పు తీశానన్నటువంటి ఏదైతే ప్రచారం చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎట్టి పరిస్థితులు అది ముమ్మాటికి తప్ప అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య చెప్తున్నారు.